హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అందమైన స్టైల్స్. నా పేరు శరణ్య అండి. నేనైతే ఈ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే మీషో హాల్స్ కానీ మీకు ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ హాల్స్ ని చూపిద్దామని అయితే ఈ ఛానల్ ని స్టార్ట్ చేశానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ కొత్తగా ఎవరైనా నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ వీడియోలో అయితే మీకు శ్రావణ మాసం శుక్రవారం పూజకి వరలక్ష్మి వ్రతానికి కానీ కావాల్సిన పూజా సామాన్లు అయితే చూపిద్దామని తీసుకొచ్చానండి. అంటే ఇప్పుడు లేట్గా వీడియో చేస్తుంది, ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే వస్తుందా అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు ఫస్ట్ వారం చేసుకుంటారు, ఇంకొకరు సెకండ్ వారం, ఇంకొకరు థర్డ్ వారం, ఇంకొకరు ఫోర్త్ వారం. 4 వారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఎవరికైనా కావాలి అంటే నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్ని పెట్టుకుంటాం కదండి మనం పూజ దగ్గర పెట్టుకోవటానికి. ఇది బ్రాస్ ఐటమ్ అండి. మంచిగా పికాక్ తో వచ్చి చాలా బాగుందండి. ఇదిగోండి, మీకు క్వాలిటీ కనిపిస్తుంది కదండి. పైన ఏమో పికాక్ టైప్ ఇచ్చి ఇవ్వండి 4 ఇచ్చాడండి. ఇక పసుపు, కుంకుమ, గంధం అంటే అక్షింతలు పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంది. లైట్ వెయిట్ కూడా కాదు, చాలా మినిమం వెయిట్ తో చాలా బాగుందండి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి డెకరేషన్ కి బ్యాక్గ్రౌండ్ అవి వేసుకుంటాం కదండి. డెకరేషన్ బ్యాక్ సైడ్ అమ్మవారిని రెడీ చేసుకొని మనకి డెకరేషన్ టైప్ అనుకుంటాం కదా. సో ఇది కొంచెం ట్రెడిషనల్ లుక్ గా ఉంటదని బనానా లీవ్స్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే చూపిద్దాం తీసుకొచ్చింది. ఇదిగోండి, ఇది 5x7, 5x7 ఉంటుందండి. పెద్దదండి. ఇవ్వండి మీకు కనిపిస్తుంది కదా, ఇవ్వండి బనానా లీవ్స్ ది ఫుల్ బ్యాక్గ్రౌండ్ అండి. చాలా రియలిస్టిక్ గా ఉంది, చాలా బాగుందండి. ఇదేంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టుకొని నాకు ముందు అమ్మవారిని డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటదండి. ఇదిగోండి మీరు చూడండి, మొత్తం ఇది చాలా ఇచ్చాడు. ఈ వెడల్పు ఏమో 5 feet ఉంది, లాంగ్ ఏమో 7 feet ఉందండి. సో పెద్ద పెద్ద వాల్స్ కి మీకు కరెక్ట్ గా సెట్ అయిపోద్దండి ఇది. సో ఇప్పుడు అది చూసేసారు కదండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. స్టాండ్ ఉంటది కదండి అమ్మవారికి పెట్టుకోవడానికి, అదండి స్టాండ్. ఇవన్నీ ఒకసారి చూడండి. క్వాలిటీ అయితే అసలు సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. ఇదిగోండి చూడండి, కనిపిస్తుంది మీకు ఇట్లా స్టాండ్. మొత్తం ఈ మధ్యలో ఏంటంటే కాపర్ డిజైన్ టైప్ ఇచ్చాడు, ఈ రౌండ్ కూడా కాపర్ లాగా ఇచ్చాడండి. ఇవ్వండి కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. ఇక్కడ అమ్మవారిని బియ్యం పోసి అమ్మవారిని కూర్చోబెట్టడానికి కానీ, కింద తమలపాకులు వేసి కూర్చోబెట్టడానికి కానీ, మీరు రేపు వినాయక చవితికి కానీ దేనికైనా ఇది చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా సర్దిరిపోయింది. ఆ మంచిగా స్ట్రాంగ్ గా ఇచ్చాడండి క్వాలిటీ కూడా. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటో ఐటమ్ చూద్దాం. ఇవన్నీ నేను వరలక్ష్మి వ్రతానికి పూజకని తెప్పించుకున్నానండి ఐటమ్స్ అన్ని. సో దాంతో పాటు మీకు కూడా యూజ్ అయింది కదా, చూపిస్తే మీరు కూడా బై చేసుకుంటారు కదా అని మీకు ఇది చూపిస్తున్నానండి. ఇది ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిందండి. అంటే మనం అమ్మవారిని ఆ యొక్క ఇలా అంటే చూపిస్తామండి. ఇదిగోండి, ఇది కార్డ్బోర్డ్ తో ఇచ్చారు.
ఇవన్నీ అందరు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లాగా అందరూ అమ్మవారులేనండి. బొడ్డు మీకు కనిపిస్తుంది కదా, బోర్డు విత్ కాలం డిజైన్స్ వచ్చి, ఈ కిందనేమో దీని స్టాండ్ అండి. ఇది వుడ్ తోనే చేసింది, ఇది వుడ్ తోనే. సో ఇవన్నీ ఇట్లా మనం ఇలా నిలబెట్టుకుంటాం. ఇట్లా నిలబెట్టుకొని ఇప్పుడు ఇట్లా ఇవి కూడా ఈ బోర్డ్స్ కూడా నించోబెట్టి ఇక్కడ అమ్మవారిని మనం నించోబెడతామండి. చూడండి చాలా బాగుంది. మీకు లుక్ వైజ్ కానీ క్వాలిటీ అయితే అసలు అదిరిపోయిందండి. ఏమైనా కనిపిస్తున్నారు కదా మీకు అమ్మవారు. ఇగోని చూడండి, అందరు అమ్మవారిలో ఒకే చోట ఉన్నట్టున్నారు కదా. సో ఇవి కొంచెం గట్టిగా పెట్టుకోండి, ఊడిపోకుండా ఉంటాయండి. గట్టిగా పెట్టుకోవడానికి నేనైతే మీకు వీడియోలో చూపించడానికని మామూలుగా పెట్టేశాను. బాగుందో చూడండి, మీకు కావాలంటే ఇక్కడ ఫ్లవర్స్ పెట్టుకోవటానికి కూడా బాగుంటదండి. ఫ్లవర్స్ కింద పడిపోకుండా ఈ స్టాండ్ మీద పెట్టుకోవచ్చు మీరు ఫ్లవర్స్ అన్నిటిని. చాలా బాగుంది కదా, ఎంత లుక్ ఉందో కదా, అమ్మవార్లు ఎంత బాగున్నారో కదా, మొత్తం రెడ్ కలర్ తో. సో ఇది ఎవరికైనా నచ్చితే నేను లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, మీరు అక్కడ వాటిని బై చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారిని చూస్తారు కదా, సో నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది చూద్దాం. అన్నిటికైతే అసలు ప్యాకింగ్ అయితే సూపర్ ఇచ్చారండి, ఏది బ్రేక్ అవ్వకుండా చాలా బాగుంది ప్యాకింగ్ కూడా. ఇదిగోండి, ఇది కొంచెం వెరైటీ అయిన ప్రోడక్ట్, మీరైతే ఇప్పుడు దాకా చూస్తుండరు. ఎవరైనా చూస్తుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది మా దగ్గర ఉంది అని. సో ఇవి అందరికి తమలపాకులు దొరకట్లేదు కదా, ఇప్పుడు కొనుక్కుందామన్నా కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. సో అందుకు అమ్మవారికి కలశం మీద ఇట్లా తమలపాకులు లాగా పెట్టి అమ్మవారిని రెడీ చేయొచ్చండి. మీరు కలశం మీద తమలపాకులు పెట్టుకుంటారు కదా, ఆ తమలపాకుల బదులు ఇవి తమలపాకులు లాగా ఉన్నాయి చూడండి. ఈ తమలపాకులేనండి, వీటి పేరు కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇవ్వండి ఇది తమలపాకులే. ఇవి సెట్ వచ్చేసరికి 4, 5, 6 వచ్చాయండి. 6 సెట్ వచ్చింది. మీకు కలుషం మీదకి ఇది పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు అంటే అమ్మవారికి ఇంకా గోల్డెన్ లుక్ లాగా మంచిగా ఉందండి, ఇది చాలా బాగుంది, ఇది కూడా క్వాలిటీ. ఈ మనం వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ అన్ని నార్మల్ ప్లేట్స్ లో పెట్టుకుంటాం, లేకపోతే పసుపు కుంకుమ వచ్చేసరికి నార్మల్ ప్లేట్ లో పెట్టుకుంటాం కదా. అలా కాకుండా మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ ట్రేలో పెట్టుకొని ఒక చోట పెట్టుకుంటే మీకు చాలా లుక్ గా బాగుంటది, అండ్ మీకు క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటదండి. ఫ్లవర్స్ అన్ని పెట్టుకోవడానికి ఇదిగోండి చాలా బాగుంది కదా. ఇవన్నీ హ్యాండిల్ ఇట్లా ఇచ్చారు, మీరు దీంట్లో ఫ్లవర్స్ కానీ ఫ్లవర్స్, కొబ్బరికాయ, ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని మీరు టెంపుల్ కైనా తీసుకెళ్ళవచ్చు, ఇంట్లో పూజ దగ్గర అయినా పెట్టుకోవచ్చు అండి. దీంట్లో ఇంకా చాలా షేప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, రౌండ్ ఉంది, స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉన్నాయి, అన్ని చాలా ఉన్నాయండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇంకోటి బాస్కెట్, ఫ్రూట్ బాస్కెట్ టైప్ అయినా మీరు ఇంట్లో అయినా డెకరేటివ్ ఐటమ్స్ కైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఒక పేపర్ వేసుకొని దాంట్లో అయినా మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దామా. నేనైతే 2 సెట్, ఇది ప్రసాదం అంటే మనం ఏమి ఎక్కువ ప్రసాదం పెట్టుకోం కదా, చిన్న కొంచెమే పెట్టుకుంటాం కదా. ఇదిగోండి ప్రసాదం పెట్టుకునే బౌల్స్, ఇవి సెట్ ఆఫ్ 4 ఉన్నాయి, 6 ఉన్నాయి, 8 ఉన్నాయి, అది మీ ఇష్టం. దీంట్లో పెద్ద సైజెస్ కావాలైనా ఉందండి. దీంట్లో కావాలి అంటే పసుపు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, అన్ని బ్రాస్ ఐటమ్స్ టైప్ అండి. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా,
ఈవెన్ గుంట కూడా బాగానే ఉంది. మీరు కొంచెం ప్రసాదం వరకు పెట్టుకోవచ్చు అమ్మవారికి. మనకి రేపు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి కానీ దేనికైనా మీకు ఇవి యూజ్ అవుతాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి చూడండి, మీకు ఎంత బాగున్నాయో కదా, సిరామిక్ టైపు లోటస్ బాల్స్. ఇవి సెట్ ఆఫ్ 3 ఇచ్చారు, తీసుకున్నానండి. చూపిస్తాను. ఇవి కావాలంటే మీరు కూడా ఇవి ప్రశాంతంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు చిన్న అమ్మవారు ఉన్నారనుకోండి, చిన్న అమ్మవారిని దాంట్లో కూర్చోబెట్టి మీరు పూజ అయినా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే కమలంలోనే కూర్చుంటారు కదా అమ్మవారు. సో ఇవి కూడా మొత్తం అన్ని కమలాలే కాబట్టి మీరు దీంట్లో అయినా. ఇగోండి, ఇవి సెట్ ఆఫ్ 3 తీసుకున్నానండి నేను. ఇవన్నీ సెట్ ఆఫ్ 3 చాలా బాగున్నాయి కదా. మీరు షో కేస్ లో అయినా పెట్టుకోవచ్చు, అమ్మవారిని దీంట్లో కూర్చోపెట్టుకొని అయినా మీరు పూజ చేసుకోవచ్చు. పసుపు కుంకుమ అక్షంతలు అయినా కలుపుకోవచ్చు అండి. ఇవి చాలా బాగున్నాయి. మీకు లుక్ వైజ్ మీకు కావాలి అంటే దీన్ని కలరింగ్ చేసుకొని కలర్ఫుల్ గా కూడా చేసుకోవచ్చు అండి. ఇవ్వండి, ఇవి మీరు షోకేస్ లో దేవుడి దగ్గర ధూపం వేసుకోవటానికి కానీ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని అంటే బై చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అమ్మవారి ఫేస్ అండి. ఇవన్నీ మీకు కనిపిస్తుంది కదా, మనం కలశానికి అమ్మవారిని పెట్టుకుంటాం కదా, దానికి ఇదిగోండి ఇవన్నీ అమ్మవారి ఫేస్ ని మనం కలశానికి పెడతాం కదా, కలశానికి పెట్టుకోవటానికని యూజ్ అయిద్దని మీకు చూపిద్దామని నేనైతే వాడదామని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి చిన్నగా చాలా బాగుందండి. అమ్మవారి ఫేస్ చాలా అందంగా ఉన్నారు. సో ఇదిగోండి చూడండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి 108 ఫ్లవర్స్ ఉంటాయి కదండి, మనం పూజ చేసుకోవటానికి వాడతాం కదా. 108 నామాలు చదువుకోవటానికి, అష్టోత్తరానికి, వాటికి ఇది 108 పూలు వేసి చేస్తాం కదండి. ఆ పూలండి కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవన్నీ పూలు. ఇవైతే చాలా బాగున్నాయండి. అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు అష్టోత్తరం చదువుకోవడానికి కానీ వాటికి. ఒకవేళ మీకు పూలు లేనప్పుడు ఏం బయటకు వెళ్ళే ఇది లేనప్పుడు మీరు ఈ పూలు వాడుకొనైనా మీరు పూజ చేసుకోవచ్చు అండి. ఏ దేనికైనా మనం ఈ పూలు పెట్టుకోవచ్చు. మనం అమ్మవారిని రెడీ చేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తాం కదా, కలుషం మీద పెట్టి అలా యూజ్ చేసే స్ట్రింగ్ ఇట్లా కలుషం మీద కొబ్బరికాయ మీద పెడతారండి. పెట్టి మనం శారీ కడతాం కదా అమ్మవారికి, ఆ కట్టిని అన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. దానికి యూజ్ అయింది. ఇది అందరికీ తెలిసే ఉంటది, బట్ నా దగ్గర లేదని నేను తెప్పించుకున్నానండి. అమ్మవారండి చాలా బాగుంది. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, సైజ్ అయితే చాలా చిన్నది వచ్చింది, కానీ అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. ఇది ఇందాక మనం చూపించాం కదా లోటస్, దాంట్లో కిందంతా బియ్యం పోసి ఆ బియ్యంలో మీరు ఇట్లా అమ్మవారిని నించో పెట్టుకుంటే చాలా బాగుంటదండి. లుక్ కూడా చాలా బాగుంటది, అండ్ అమ్మవారు కూడా చాలా బాగా కనిపిస్తారండి. అందుకు ఈ అమ్మవారిని తీసుకున్నాను. అంటే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఇవి వచ్చేసరికి తాంబూలానికి మనం యూజ్ చేస్తాం కదా పసుపు కుంకుమ, అవి ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఇట్లా ఒకసారి గాజు డబ్బాల్లో తీసుకోండి. తీసి అందరికి తాంబూలంలోకి వేసిస్తే చాలా బాగుంటదండి. అందుకనే తీసుకున్నాను. ఇవ్వండి, ఇవన్నీ ఒక ప్యాక్ ఆఫ్ 50 అట్లా వచ్చినట్టున్నాయి. ఇవన్నీ తాంబూలంలోకి యూజ్ చేసుకో. ఇవ్వండి, ఇవి దీపారాజన్ కుందులు అంటాం కదా,
ఎప్పుడు సేమ్ మోడల్ దీపారాజన కుందులు కాకుండా ఇట్లా కొంచెం అప్పుడప్పుడు మోడల్ కూడా తీసుకుందామని తీసుకున్నానండి. ఇవన్నీ ఇట్లా 2 సైడ్స్ ఇట్లా పెట్టుకొని ఇవన్నీ ఇక్కడ దీపారాజన చేసుకోవటమే. క్వాలిటీ అయితే ఓకే ఉంది, బట్ నాట్ హై క్వాలిటీ. అండ్ కొంచెం యాంటిక్ ఫినిషింగ్ టైప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెమే ఉందిలేండి హోల్ మనకి దీపారాజన చేసుకోవటానికి. ఇవన్నీ కనిపిస్తుంది కదా, అదండి. ఇవ్వండి నేను మీషో నుండి తీసుకున్న శ్రావణ మాసానికి తీసుకున్న ప్రొడక్ట్స్ అండి. ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, కావాలి అంటే లింక్స్ కింద పెడతాను, అక్కడ నుండి బై చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోరా. థ్యాంక్ యూ సో మచ్.